ముందుగా విచ్చేసినటువంటి కరీంనగర్ ప్రజలకందరికీ మా దసరా తరఫున స్వాగతం సుస్వాగతం. ఇందులో ఉన్న నానన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్. నేను మళ్ళా కరీంనగర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. మొన్ననే బలగం విజయోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దసరా విజయోత్సవానికి రావడం జరుగుతుంది. ఎండాకాలం సెలవులల్లా నేను వస్తే నన్ను ఆడించిన తల్లి నా తీగలగుట్టపల్లి, నా వావిలాలపల్లి, మా మేనమామ, మా పెద్దాయి, మా అన్నలు అందరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకోవడం ఈ వేదిక మీద నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ చిత్రంలో నేను రాసిన 2 పాటల్ని కూడా ఎంతో విజయవంతం చేశారు. చెమ్కీల అంగిలేసి అయితే ఇప్పటికీ 2 లక్షల పైనే రీల్స్ ఉన్నాయి. ఆ రీల్స్ చేసిన మీ ఓపికకు, మీరు మాకిచ్చిన ప్రశంసకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను శ్రీకాంత్కి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను, కానీ నేను శ్రీకాంత్కు థ్యాంక్స్ చెప్పా. శ్రీకాంత్ను కన్నా ఆ ఈర్లపల్లికి థ్యాంక్స్ చెప్తా. అట్లాగే శ్రీకాంత్ను కన్న తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఈరోజు ఎంతో నమ్మకంతో తన కష్టాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడి వరకు పంపించి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ని ఇవ్వడానికి కారణమైన వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నాకు పాటలు కూడా చాలా గట్టిగా, అంటే చాలా మంచిగా వివరించి, అన్న మన తెలంగాణ సంస్కృతిని, మన ఆ కట్టు బొట్టును అన్నీ కూడా పాటల్లో చెప్పేటట్టుగా రాయి అని నాకు చెప్పాడు. అందుకే నేను ధూమ్ధామ్ దోస్తంలో కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మాస్తుల్ జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం అని. ఇవాళ నా తెలంగాణలో టోటల్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క బంగారానికి, ప్రతి ఒక్క మనిషి మంచి మనసుకు, బంగారు మనసుకి మా దసరా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే చెమ్కీల అంగిలేసి పాట ఇన్నోళ్ళు మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది నేను లాస్ట్లో ఎందుకు రాసినో. సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా కంటికి రెప్పోలేగాస్తాడు మొగడు, ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిసివాడు గెలిచి వస్తాడు, గోసల్ని చూస్తా ఉన్నా ఎంతైనా గుండెల్ల దాసాడులే, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచపానాలులే అని. సినిమా చూస్తే ఈ లైన్లు నేను ఎందుకు రాసినో మీకు కరెక్ట్గా అర్థమవుతాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ నారాయణ గారికి, అట్లాగే ఆ పాటలు ఆలపించిన గాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా నారాయణ గురించి మనం ఏం చెప్పాలి, నేను చెప్పాల్సిన మాట సుమగారు చెప్పేశారు. ఆయన ఎంత కసిగా గుద్దుతుంటే గుద్దుకొక్క కోటి లెక్క 100 కోట్లు అయింది. అలా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. సినిమా ఇండస్ట్రీని, ముఖ్యంగా దసరా టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మంత్రివర్యులకి సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానం అన్న మంచి కళాభిమాని, మాకు ఆత్మీయుడైన గంగుల కమలాకర్ అన్నకి మేము మా దసరా బృందం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మంచి వ్యక్తి, మేమందరం గట్టిగా కోరుకున్నాము. మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారికి ఈ సినిమా హిట్ కావాలని, సుధాకర్ చెరుకూరి గారికి, మిగతా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు. అండ్ మరొకసారి గంగుల కమలాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం.